పశ్చిమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగి వచ్చేసరికి తమ భూములను ఇతరులు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారని వాటిని తొలగించి తమకు న్యాయం చేయాలని దావీదు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. మార్కాపురం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయ్ సునీతకు ఎర్రగొండపాలెం మండలం ఆమని గుడిపాడు గ్రామానికి చెందిన దావీదు వినతి పత్రం అందజేశారు. అనంతరం దావీదు మాట్లాడుతూ ఆమని గుడిపాడు గ్రామంలోని సర్వే నంబర్ 977/3లో 2.50 సెంట్లు, 796/2లో 2.45 సెంట్ల భూమి తన కుటుంబానికి చెందినదని తెలిపారు. తమ తల్లి ఆదమ్మ పేరు పటాదారు పాస్ పుస్తకం కూడా ఉందన్నారు. తల్లిదండ్రులు మరణించిన అనంతరం గ్రామానికి చెందిన కొందరు అగ్రవర్ణ వ్యక్తులు అక్రమంగా తమ భూమిని ఆక్రమించి ఆన్లైన్ రికార్డుల్లో మార్పులు చేశారని ఆరోపించారు. ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకుని భూమిని తిరిగి తమ పేరున నమోదు చేయాలని, అలాగే తమకు భద్రత కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అలాగే కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది వారికి, పాత్రికేయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నా. నా పేరు చాట్ల దావీదు. మా నాన్నగారి పేరు చాట్ల దేవసహాయం, మా అమ్మగారి పేరు చాట్ల ఆదమ్మ. ఎర్రగొండపాలెం మండలం అమ్మనిగుడిపాడు గ్రామవాస్తులం. గతంలో ప్రభుత్వం వారు 95-96 ప్రాంతంలో మా అమ్మగారికి నిరుపేద కుటుంబానికి చెందిన వారం, దళిత కుటుంబానికి చెందిన వారము. వారు 5 ఎకరాలు మాకు గవర్నమెంట్ ఇచ్చింది. అయితే గతంలో మేము ఆ పొలంని కూడా మరి దున్నించి కొంత పంట వేసాము. కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన మా అమ్మ మా నాన్నగారు చనిపోవడం వలన వర్షాధార పంట మీద మేము ఆధారపడి మరి ఇటు ఆర్థిక పరిస్థితుల వలన వలస వెళ్ళాము వేరే గ్రామానికి. అక్కడ జీవనోపాధి గడుచుతూ ఈ మధ్యకాలంలో మా చెల్లెలు చనిపోవడం వలన ఆర్థిక పరిస్థితులు బాగలేక మానసికంగా ఎంతో వేదన చెంది మరి వర్షాధార పంట మీద ఆధారపడటం వలన రాలేకపోయాము. అయితే మేము వచ్చిన తర్వాత మరలా మా పొలాన్ని చూసుకుందామని వచ్చిన తర్వాత మరి అక్రమంగా అగ్రకులాల వారు ఆక్రమించి మరి ఆన్లైన్ చేయించుకొని మరి ఆ పంటను, ఆ యొక్క పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి రెవెన్యూ సిబ్బంది వారు, కలెక్టర్ గారు దయచేసి మరి మేము దళితులమైన దళిత కుటుంబానికి చెందినవారు, నిరుపేద కుటుంబానికి చెందినవారు, మాకు అగ్రకులాల యొక్క వారి పేర్లు తొలగించి మాకు న్యాయం చేయాలని పాత్రికేయుల సమక్షంలో మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి రెవెన్యూ సిబ్బంది అలాగే పోలీసు సిబ్బంది కూడా మాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే అగ్రకులాల వారు మరి దళిత కుటుంబానికి చెందిన వారి మమ్మల్ని మేము చంపుతాము, బెదిరిస్తాము, ఎక్కడ ఉంది నీ పొలం అని చెప్పి దుర్భాషలాడుతూ మమ్మల్ని మనోవేదకం గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ మరి కలెక్టర్ గారి దృష్టికి పాత్రికేయుల సమక్షంలో మరి రెవెన్యూ సిబ్బంది వారికి తెలియజేస్తున్నాం. దయచేసి దళితులందరికీ మాకు న్యాయం చేయవలసిందిగా మరి పాత్రికేయుల సమక్షంలో మేము విన్నవించుకుంటున్నాం. మరి అలాగే ఆ యొక్క కొలతలు చూపించి మాకు హద్దులు చూపించి మా పొలాన్ని మాకు ఇవ్వవలసిందిగా మరి రెవెన్యూ సిబ్బంది వారిని, కలెక్టర్ గారిని కోర్చు పాత్రికేయుల సమక్షంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక